నమస్తే జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ప్రజాప్రభుత్వం అందరికీ అండగా ఉంటుందని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించగా వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామ సభ, వేములవాడ పట్టణంలోని 25వ వార్డు సభలు నిర్వహించగా ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరిమా అగ్రవాల్ హాజరయ్యారు. వ్యవసాయ యాంత్రీకరణ కింద పలు యంత్రాలను ప్రారంభించారు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500కే గ్యాస్ సిలిండర్లు, ఇతర ప్రభుత్వ పథకాలకు లబ్ధి పొందుతున్న వారు తమకు జరుగుతున్న మేలు వివరించారు. వివిధ పథకాల ద్వారా ఆదా అవుతున్న డబ్బులను తమ పిల్లల ఉన్నత చదువులకు పొదుపు వైపు మళ్లిస్తున్నామని తెలిపారు. ప్రజా సంక్షేమ పథకాల అమలుపై హర్షం వ్యక్తం చేశారు. ఉత్తమ పథకాలు అమలు చేస్తున్న ప్రజాప్రభుత్వానికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 1,15,00,000 మంది రేషన్ కార్డులు ఉన్న లబ్ధిదారులకు త్వరలో 5 లక్షల జీవిత బీమా కల్పించనున్నామని పేర్కొన్నారు. రైతులకు ఏకకాలంలో 2 లక్షల వరకు రుణమాఫీ చేశామని వెల్లడించారు. ప్రజాప్రభుత్వంలో నూతన రేషన్ కార్డులు ఇస్తున్నామని వివరించారు. 14,600 కోట్లు ఖర్చు చేసి రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గం మల్యాల మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణ వ్యవస్థాపకులు సురేష్ ఆత్మారాం ఆధ్వర్యంలో నిర్వహించిన గిరి ప్రదక్షిణ 39వసారి భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సుమారు 15,000 మంది భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమానికి, జై శ్రీరామ్ అని నినాదాలతో కొండగట్టు మొత్తం మారుమ్రోగింది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా వృద్ధులు, యువకులు, పెద్ద సంఖ్యలో మహిళలు, పురుషులు ఉత్సాహంగా పాల్గొని భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. ఇదే రోజు చిన్న హనుమాన్ జయంతి కావడంతో అంజన్న దర్శనానికి స్వాములు వివిధ రాష్ట్రాల నుండి, వివిధ జిల్లాల ప్రాంతాల నుండి కాలినడకన భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీక్షా స్వాములు ప్రత్యేకంగా గిరి ప్రదక్షిణలో పాల్గొని తమ మాల విరమణ కార్యక్రమాలను నిర్వహించారు. భక్తుల భారీ రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులు, పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు. త్రాగునీరు, వైద్య శిబిరాలు, పారిశుద్ధ్య ఏర్పాట్లు వంటి సౌకర్యాలను సమకూర్చారు. అందరూ చెప్పండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. బోలో విఘ్నేశ్వర భగవానికి జై. ఒక్కసారి రాముల వారి శ్లోకం అందరూ చెప్పండి, గట్టిగా చెప్పండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. జై శ్రీరామ్. పైన ఆంజనేయ స్వామి వినిపించాలి. జై శ్రీరామ్. ఇంకొకసారి కాస్త గట్టిగా అందరూ. ఇప్పుడు ఆంజనేయ గురువారం అంతేనా అండి? 2వ తేదీ ఏప్రిల్ నెల గురువారం 2026. ఆ లెక్కన చెప్పాలంటే పరాభవ నామ సంవత్సరం, చైత్రమాసం, వసంత ఋతువు, అవునా? పౌర్ణమి గురువారం రోజు అద్భుతంగా 39 యూనిట్ల ప్రారంభం చేసుకుంటున్నాం. మీకు అందరికి కూడా హనుమాన్ విజయోత్సవ శుభాకాంక్షలు. అందరికీ మంచి మనస్ఫూర్తిగా కోరుతూ గట్టిగా ఒకసారి జై శ్రీరామ్. స్థానిక 3వ వార్డులో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి నివేదిక కార్యక్రమంలో భాగంగా వార్డు సభ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రజల యొక్క అభిప్రాయాలను తెలుసుకునేలా ఈ యొక్క వార్డు సభలను నిర్వహించడం స్వాగతించాల్సిన విషయమే కానీ 6 గ్యారంటీలు పూర్తి స్థాయిలో అమలు పరచకపోవడం వల్ల ప్రజలకు వారు అనుకున్న సంక్షేమ ఫలాలు అందకపోవడం కొంచెం బాధాకరమైన విషయమేనని అన్నారు. వివిధ సందర్భాలలో వార్డు సందర్శనలో భాగంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ప్రజలు తెలిపిన సమస్యలను ఈ వార్డు
వార్డు సభ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నామని అన్నారు. ముఖ్యంగా ప్రజా పరిపాలన కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీలు ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్లను నిర్వహించాల్సిందిగా ఈ కార్యక్రమం ద్వారా మార్గదర్శకాలు ఇచ్చినా అందుకోసం ప్రత్యేక నిధులను కేటాయించకపోవడం శోచనీయ విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ ఎండి కాదిర్ పాషా, ఎంసీ చైర్మన్ స్వరూప తిరుపతి రెడ్డి, ఏఈ నరసింహస్వామి, వార్డు ఆఫీసర్ ప్రవీణ్, వార్డు ప్రజలు పాల్గొన్నారు. తెలంగాణలో ప్రపంచంలో నెంబర్ 1 స్థాయిగా నిలపాలన్నది మన సంకల్పం. ఈ సంకల్పంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి. ప్యూర్ రేర్గా రాష్ట్రాన్ని వర్గీకరించుకున్నాం. వాటి పరిధిలో సేవ, తయారీ, వ్యవసాయ రంగాల్లో ప్రపంచానికి ఆదర్శంగా మనం ఎదగాలనేది సంకల్పం. ఈ 99 రోజుల కార్యాచరణ ఒక సాధారణ కార్యక్రమం కాదు, ఒక దీక్ష. 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఒకటై దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలి. ఇదే నా కళ. ఆ కళను సాకారం చేయడంలో ప్రతి తెలంగాణ బిడ్డ భాగస్వామి కావాలి. మా 3వ వార్డులో వార్డు సభలో మరి మన సిరిసిల్ల పట్టణంలో సెస్ని ప్రభుత్వంలో విలీనం చేయకుండా మా వార్డు ప్రజల సమక్షంలో మేము ఒక తీర్మానం చేసి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. మనం అందరము కట్టుబడి ఉండాలని కోరుకుంటున్నాం. సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం లైసెన్స్ పునరుద్ధరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆలస్యంపై రాజకీయ విమర్శలు ముదురుతున్నాయి. బీఆర్ఎస్ నేత కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ ప్రభుత్వ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన సెస్ లైసెన్స్ గడువు మార్చి 31తో ముగిసినా ఇప్పటి వరకు పునరుద్ధరణ జరగకపోవడం వల్ల వినియోగదారుల్లో గందరగోళం నెలకొన్నదని అన్నారు. ఇటీవల ఎంపీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి సిరిసిల్ల పర్యటనను ప్రస్తావిస్తూ సెస్లో ఎన్పీడీసీఎల్ విలీనం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా అని ప్రశ్నించారు. సుమారు 56 ఏళ్ల చరిత్ర కలిగిన సెస్ ఈ ప్రాంత అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిందని ఆయన గుర్తు చేశారు. పవర్లూమ్ పరిశ్రమ వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేస్తూ సిరిసిల్ల అభివృద్ధికి పునాది వేసిందని వివరించారు. సెస్లో అవినీతి, నష్టాలున్నాయనే ఆరోపణలను ఖండించిన ఆయన రాష్ట్ర ప్రభుత్వమే సెస్కు సుమారు 700 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉందని వెల్లడించారు. గతంలో పలు ముఖ్యమంత్రులు సెస్ను రద్దు చేయాలని ప్రయత్నించినప్పటికీ దాని ప్రాముఖ్యతను గుర్తించి కొనసాగించారని వినోద్ కుమార్ చెప్పుకొచ్చారు. రైతు డబ్బు లేకపోతే కొట్టుకోడు, ఏమైతే ఇక్కడున్న పురుగులు పోతానే దాంట్లో వాళ్తానే, మంచిగా ఆడ కొన్ని రోజులు తింటానే, మళ్ళీ నా మందు పోయేది మళ్ళీ అవి ఇటు వస్తాయి. ఇది కాకుండా కోఆపరేటివ్ మూవ్మెంట్ ప్రకారంగా మొత్తం ఈవెన్ పెస్టిసైడ్స్ కూడా కోఆపరేటివ్ మూవ్మెంట్ ప్రకారంగా డ్రోన్స్ ద్వారా ఇవ్వాలని చెప్పి కూడా ఆలోచన చేసి కోఆపరేటివ్ మూవ్మెంట్ ముందుకెళ్తున్న టైంలో ఇట్లా దీన్ని దెబ్బ కొట్టడము రేవంత్ రెడ్డికి మంచిది కాదు. ముఖ్యంగా మరి రేవంత్ రెడ్డికి తెలుసో తెలియదో నాకు తెలియదు. ఈయన ఎవరు, మన బట్టి విక్రమార్క పవర్ మినిస్టరు, తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారు కోఆపరేటివ్ మినిస్టర్, ముఖ్యంగా ఇక్కడ ఆది శ్రీనివాస్ బికాజ్ హీజ్ ఎమ్మెల్యే. ఒక ఎమ్మెల్యే కేటీ రామారావు గారు, ఒక ఎమ్మెల్యే సెస్ పరిధిలో. కేటీ రామారావు గారు ఇప్పుడు అమెరికా పోయే ముందు కూడా పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా మన దుద్దిల శ్రీధర్ బాబు గారికి, అవి కూడా మన సిరిసిల్ల జిల్లా. కరెక్టే మీరు చెప్పింది. కవ్వంపల్లి సత్యనారాయణ గారికి, మన మేడిపల్లి సత్యం గారు, ఒకరికో మన బోయినపల్లి మండలం మరి మేడిపల్లి సత్యం గారు, ఇల్లంతకుంట మరి డాక్టర్ కవ్వంపల్లి గారు. మీరు ముగ్గురు ఎమ్మెల్యేలు ఇమ్మీడియట్గా వెళ్ళాలి, రిక్వెస్ట్ చేయాలి. కోఆపరేటివ్ మూవ్మెంట్ కొత్తగా ఆలోచన చేద్దామండి. రాజకీయాలు 5 ఏళ్ళు ఓడి గెలుతాడు, ఓడిపోతాడు, ఓడిపోయినోడు మళ్ళీ గెలుతాడు, గెలిచినోడు మళ్ళీ ఓడిపోతాడు. ఇదంతా సార్ ఈ దేశంలో ప్రజాస్వామ్యం నడుతూనే ఉంటుంది. అది ప్రజల పట్ల ప్రేమ ఉండాలి, ప్రజల సంక్షేమం కోసం ఆలోచించాలి. ఇది ఒకటి మాత్రమే నేను చెప్తున్నా, లాసు నష్టాలు అనేది చాలా పచ్చి అబద్ధం. ఎవడు బాకీ ఉన్నాడో రాష్ట్ర ప్రభుత్వం బాకీ ఉన్నది, లెక్కలు తీయాలి. అసలు ఇలా గట్లా అంటే ఎన్పీడీఎస్ఏలు దివాలా తీసింది, ఎస్పీడీఎస్ఏలు దివాలా తీసింది, రేవంత్ రెడ్డి అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసింది. ఆయన అంటాడు, నేను అంటాను. కాబట్టి అది కాదు కావాల్సింది. కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే రాజన్న సిరిసిల్ల ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలు, మేధావి వర్గము, కార్మిక వర్గము, రైతు సంఘాలు అన్నీ కూడా ఇది రద్దు గిట చేస్తే జేఏసీ గిట ఫామ్ అయి వీళ్ళు పెద్ద మూమెంట్ తయారవుతుంది. ఇక్కడ అనవసరంగా గోక్కోకండి. ప్రజల సంక్షేమం చేసేటువంటి ప్రభుత్వం ఆలోచించి నిర్ణయాలు తీసుకుని, నేను చెప్తున్నా కానీ చంద్రబాబు నాయుడు నిర్ణయం చేసుకున్నాడు, ఆయన విడ్రాయాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి నిర్ణయం చేసిండు, వారు విడ్రాయారు, మేమే పోయి కలిసాం అప్పుడు. కాబట్టి రేవంత్ రెడ్డి కూడా విడ్రా కావాలని చెప్పి నేను కోరుతున్నాను. జై తెలంగాణ.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో హనుమాన్ చిన్న జయంతి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం అభివృద్ధిలో భాగంగా శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారికి ఆలయ అర్చకులు వేద పండితులు ఏకాంతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. హనుమాన్ చిన్న జయంతి సందర్భంగా వీరాంజనేయ స్వామి వారికి మంత్రోచ్చరణల మధ్య సుప్రభాత దారాభిషేకం మహాపూజలు ఘనంగా నిర్వహించారు. దేవస్థానం పరిధిలోని అనుబంధ ఆలయాలలో పరివార దేవతలకు ఆలయంలో ఉన్న హనుమాన్ మూలమూర్తులకు మేళతాళాల మధ్య వేద స్వస్తి మంత్రాలతో చందనాభిషేకాలు విశిష్ట పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజన్న భీమన్న ఆలయాలతో పాటు అనుబంధ ఆలయాలను మామిడాకులు కొబ్బరాకులతో చేసిన తోరణాలు మరియు రంగురంగుల పూలతో అందంగా అలంకరించారు. ఈ పూజా కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీమతి రమాదేవి పాల్గొని స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. హనుమాన్ చిన్న జయంతి సందర్భంగా హనుమాన్ భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆలయ అర్చకులు వేద పండితులు పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ప్రధానంగా అక్కడ ప్రధాన ఆలయంలో కాశీ విశ్వేశ్వర స్వామి సన్నిధిలో ఉండేటువంటి ఆంజనేయ స్వామికి విశేషమైనటువంటి అభిషేక పూజ గావించుకొని ఏకాంతంగా ఈరోజు భీమేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో అశ్వత్థనారాయణ సహిత ఆ వీరాంజనేయ స్వామికి మన్నిసూక్త ద్వారా మహాభిషేకం గావించి విశేషమైనటువంటి ఆ మహాపూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీనితో పాటుగా వేములవాడ క్షేత్రంలో ఉండేటువంటి సమస్త పరివార దేవతలు అలాగే అనుబంధ ఆలయాల్లో ఉండేటువంటి హనుమతు మూర్తులు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ అన్నీ కూడా మేళతాళాలతో వేద స్వస్తితో ఆయా దేవాలయాలకు వెళ్ళి అక్కడ కూడా విశేషమైనటువంటి చందనాన్ని సమర్పించుకునే స్వామివార్లకు ఆంజనేయ స్వామికి విశేషమైనటువంటి పూజలు గావించడం జరుగుతుంది. కాబట్టి ఈ హనుమత్ జయంతిని మహాపర్వాన్ని పురస్కరించుకొని ఎవరైతే హనుమంతుడి యొక్క ఆ కృపకు పాత్రులవుతారో వారందరూ కూడా స్వామిని వారిని దర్శిస్తారో ఆ స్వామివారిని సేవిస్తారో వారందరికీ కూడా హనుమతి యొక్క కృపా కటాక్షం లభిస్తుంది. ఆంజనేయ స్వామి అంటేనే ప్రాణాన్ని నిలిపేటువంటి సమస్త ఆపదలన్నీ కూడా తొలగించేటువంటి మహామూర్తి ఆ ఆంజనేయ స్వామి. కాబట్టి హనుమను ఎవరైతే ప్రార్థిస్తారో వారికి ఏ రకమైనటువంటి కూడా లోపం ఉండదు, ఎటువంటి కష్టం ఉండదు, సమస్తం కూడా విజయం లభిస్తుంది అని చెప్పి మనకు శాస్త్రాలు పురాణాలని చెప్తున్నాయి. కాబట్టి ఈరోజు అట్టి పర్వాన్ని పురస్కరించుకొని ఆ యొక్క ఆంజనేయ స్వామికి విశేషమైనటువంటి పూజ గావించండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి మరియు 29వ వార్డు కౌన్సిలర్ శ్యామల శ్రీనివాస్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పురపాలక సంఘం అధ్యక్షురాలు కళాచక్రపాణి మాట్లాడుతూ మమ్మల్ని గత ఎన్నికల్లో మరియు ఈ ఎన్నికల్లో గెలిపించడంలో రిటైర్డ్ ఉద్యోగులు వారి అమూల్యమైన సలహాలను సూచనలను అందించి తమ ఈ విజయంలో చాలా కీలక పాత్ర వహించారని అన్నారు. ముఖ్యంగా మాకు తన్నీరు లక్ష్మణరావు గారు, చౌకి సుధాకర్ గారు ఎంతో అండగా నిలిచారని, మున్సిపల్ ఎన్నికల నాటి పరిస్థితులను గుర్తు చేసుకొని భావోద్వేగంతో మాట్లాడారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధులుగా ప్రభుత్వ ఉద్యోగులు నిలుస్తారని, సమాజ శ్రేయస్సుకై విశేష సేవలు అందించి ఉద్యోగ జీవితంలో పదవి విరమణ ఒక భాగంగా పదవి విరమణ పొందిన గొప్ప మేధావులందరి చేతుల మీదుగా ఈరోజు మాకు ఈ సన్మాన కార్యక్రమం జరగడం నిజంగా మాకు దక్కిన అతి గొప్ప గౌరవంగా మేము భావిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం తరపున బలరాం సిరిసిల్ల పట్టణాన్ని ఒక ఆదర్శవంతమైన పురపాలక సంఘంగా తీర్చిదిద్దే క్రమంలో తెలిపిన సూచనలన్నింటినీ స్వీకరిస్తూ ఇలాంటి మేధావులు పెద్దలు అన్ని వర్గాల వారిని కలుపుకొని ముందుకు సాగుతూ సిరిసిల్ల పురపాలక సంఘాన్ని ఒక ఆదర్శవంతమైన పురపాలక సంఘంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామని అన్నారు. సన్మానం చేసుకోవడానికి మాకు ఎంతో గౌరవంగా ఉన్నది. మనం ఇంతకుముందు సమస్యలు అన్నీ చెప్తే తను చెప్పడం జరిగింది. అట్లాంటి ఎప్పుడు ఎలాంటి లోట్లు లేకుండా చూసుకుంటాము. ఎందుకంటే మా వాటిలో కూడా కుక్కలు కానీ కోతులు కానీ ఇది మా గత పాలకవర్గం నుండి కూడా మేము పట్టిస్తున్నాము. అవి పట్టించినా కూడా ఎందుకంటే కుక్కలు ఏం చేయాలనుకున్నాయి, కోతులు కూడా వానసాయనం లెక్క ఎన్ని చేసినా అవి కూడా ఏమైతలేదు. అదొక మంచి సంకల్పంతో దాన్ని ఎలా అయితే మన ఊరు నుండి తరిదిస్తే బాగుంటుందని దాని ఒక ప్రణాళిక ప్రకారం చేస్తాము పెద్దలు కోరినట్టు. మరి అదే పూర్తి స్థాయిలో ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టు మరి టౌన్ అభివృద్ధి కానీ ఇంకోటి కానీ ప్రతి ఒక్కటి కూడా మీ ఎన్నంటే ఉండి మన టౌన్ అభివృద్ధిలో కూడా ముందుస్తానని మీకు అందరికీ హామీ ఇస్తున్నాను.
సిరిసిల్ల మానేరు వాగులో ఇసుక చాలా ఉంది, కానీ ప్రభుత్వం మరియు అధికారులు ఇసుక ఇయ్యలేకపోతున్నారు. 1వ వార్డులో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన ఇందిరమ్మ ఇళ్లకు 10 ట్రిప్పుల ఇసుకతో ఇళ్ల నిర్మాణం పూర్తి అవుతుందా అని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక లేక ఇబ్బందులు అవుతున్నాయని, ఏనాడు సిరిసిల్లాలో బీఆర్ఎస్ పాలనలో ఇసుక కోసం ఇబ్బందులు ఎదురు కాలేదని, నేటి ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఇబ్బందులు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన 1వ వార్డు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ప్రభుత్వం ఇచ్చిన ఇండ్లకు ఇంత ప్రాబ్లం అవుతుందని, ప్రైవేట్ వ్యక్తులు ఇండ్లు కట్టుకుంటే ఇంకా ఎంత ఇబ్బందులు అవుతున్నాయో అని ఒకసారి ఆలోచన చేయాలని, ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుక త్వరగా వచ్చే విధంగా చేయాలని కోరుతున్నారు. ఇసుక లేకుండా మాకు 3 నెలలు పనులు అయిపోయినాయి. ఇప్పటికైనా మళ్ళీ ప్రభుత్వం ఒక 10 ట్రిప్లు ఇస్తుంది. ఇసుక కానీ మురం కానీ మురం 6 ట్రిప్లు ఇస్తుంది. ఇప్పుడు ఆ ఇసుక ఏమంటే ఏంటంటే పనులు అయిపోతున్నాయి, మళ్ళీ రేట్లు కూడా అధికంగా పెరిగినాయి మాకు. కాబట్టి మా అధికారులు కానీ, కలెక్టర్ కానీ, ఎంఆర్ఓ కానీ వారందరూ సహకరించి మాకు ఇసుకను ఇంకొక 10 నుంచి 20 ట్రిప్ల వరకు పెంచి ఇందిరమ్మ మిల్ల వాళ్లకు కొద్దిగా అందరూ ఇందిరమ్మ మిల్లు పూర్తయ్యేటట్టు చేయాలని కోరుతున్నాం. ఏఐటీయూసీ కార్మిక భవన్ సుభాష్ నగర్లో భవన నిర్మాణ కార్మిక సమస్యలపై జిల్లా కార్యదర్శి కడారి రాములు మాట్లాడారు. ఇసుక పర్మిషన్ కోసం తీసిన డీడీలు సైతం వాపసిస్తున్నారని, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి నిర్మాణాలు ప్రారంభమైన తర్వాత ఒక్కసారిగా ఇసుక మొరంకు కట్టు రైతుకు రెండింతలు ధరలు కావటంతో గృహ నిర్మాణదారులపై పెనుభారం పడిందని, ఇసుక వారంలో ఒకరోజు రావటంతో కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందని, ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు రాక ట్రాక్టర్లు టిప్పర్లు కొన్నవారికి ఉపాధి లేక ఫైనాన్స్లు సైతం కట్టలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. తక్షణమే ప్రతిరోజు ఇసుకను పర్మిషన్ ఇచ్చి కార్మికులను, గృహ యాజమాన్యాన్ని ఆర్థిక భారం పడకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు అజ్జా, వేణు, నాయకులు వడ్డేపల్లి లక్ష్మణ్ తదితరులు ఉన్నారు. ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇళ్లను పెట్టడం జరిగింది. ఇలా ప్రైవేట్ ఇళ్లకు, ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక అందాలంటే ఏదో వారానికి ఒకరోజు 2 రోజులు అట్లా ఇచ్చినట్టుంటే ఇసుకే ఏ పనికి కూడా సరిపోవడం లేదు. వెంటనే మేము ఇలా ఆన్లైన్ అని పెట్టారు. మా ఊరు మా ఉసుకే, మా యాప్ ఉసుకే ఈ పెట్టడం బాగున్నది, కానీ అది ఎప్పుడు ఇస్తారో, దాన్ని ఇచ్చేది ఎప్పుడు? ఇలా ప్రధానంగా చూస్తే డీడీలు పాతగా కట్టినటువంటి డీడీలు ఆపోసి ఇస్తున్నారని చెప్పడం జరుగుతూ ఉంది ట్రాక్టర్ వాళ్ళు. ఇలా డీడీలు ఆపోసి ఇస్తే ఈ ఆన్లైన్ చాలా వచ్చేది ఎప్పుడు, ఆ ఉసుకి ఇచ్చేది ఎప్పుడు? ఇప్పుడు ఈ ఆన్లైన్ చాలా మందం ఇప్పుడు ఇవి వచ్చేదాకా కూడా ఆ డీడీలు ఏవైతున్నాయో ఆ డీడీల ప్రకారంగా ఆ ఒక్క ట్రాక్టర్లకు ఉసికిచ్చి ఇలా ఇంటిలను కానీ ఇప్పుడు కార్మికులను కానీ ఆదుకోవాల్సిన అవసరం ఈ ప్రజాపాలన ప్రభుత్వానికి ఉన్నది. ప్రధానంగా మేము చెప్తా ఉన్నాం, గతంలో దాన్ని ఆలోచన చేయడం లేదు. ప్రధానంగా ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్లకు పూర్తి స్థాయిలో ఇండ్లు మొదలుపెట్టిన కాడికెళ్ళి ఒకటేసారి ఇండ్లు ఇచ్చే వరకు ఏమైంది కదా అంటే ఇలా 9,000 కట్ అవుతున్నది, 18,000 19,000 కొట్టి కొన్నటువంటి పరిస్థితి. మీరు ఇచ్చే 5 లక్షలకు ఇలా అధిక బేరం ఇంటిజమిన్ అనేది ఎంత పడుతుందని చెప్పేసి మేము ఏఐటీసీ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా సెక్రటరీ అడుగుతా ఉన్నాం. వెంటనే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కార్మిక 44 చట్టాలను పెనుభారం మోపుతూ కార్మికులకు ఒక హక్కులను కూడా కాలరాత రాస్తున్నటువంటి పరిస్థితి. ఇలా మేము కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని కూడా అడుగుతా ఉన్నాం. ఇలా కార్మికులకు అందుబాటులోకి తెస్తూ ఉన్నాం. కార్మికులకు అనుకూలంగా ఉంటుంది ప్రభుత్వం అన్న ప్రభుత్వం ఇలా ఈ యొక్క కార్మికుల 44 చట్టాలను 4 కోడ్లుగా రూపొందించి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మికులు ఒక పొట్టలు కొట్టే విధానంలో కార్పొరేట్ శక్తులకు మద్దతుగా మారినటువంటి పరిస్థితి. వెంటనే 4 లేబర్ కోడ్లను కూడా రద్దు చేయాలి. 44 కార్మిక చట్టాలను ప్రభుత్వ రంగంలో పొందుపరిచి కార్మికులకు మెరుగుపరిచే విధంగా చూడాలి అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవి ఈ రోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.